హైదరాబాద్లో జరిగిన బాంబు పేలుళ్ల విధ్వంసకారకులైన వాళ్ళని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ని నియమించారు. శబానా, స్పెషల్ పోలీస్ మనని పట్టుకుంటాడంట. కొత్తగా వచ్చాడు కదా, కొంచెం స్పీడ్గానే ఉంటాడు. కొన్ని లేపేద్దామా? చూద్దాం, పాకిస్తాన్ పవర్ మళ్ళీ చూపిద్దాం. అతి త్వరలోనే ఆ మిస్టరీని ఛేదిస్తామని స్పెషల్ పోలీస్ ఆఫీసర్ శరత్ కుమార్ చెప్పారు. భాష, మనం సిటీలో ఉండటం అంత మంచిది కాదు. ఎందుకంటే స్పెషల్ పోలీస్ వచ్చిన తర్వాత సిటీ అంతా మారిపోయింది. మొన్ననే ఆలీబాయ్ని లాకప్ డెత్ చేశారు. లిస్ట్లో ఉన్నది మన నలుగురిమే. మన నలుగురిలో ఏ ఒక్కరేమైనా మనం అనుకున్నది సాధించలేము. అయితే మనం చాతగాని వెదవలాగా పారిపోదామా? భాష, ఓసారి అటు చూడు. ఆటో బాజిగ్రాక్. ఓకే, లొకేషన్ చేంజ్. దేవి, దేవి. మామయ్య, ఇది ఉండట్లేదు. ఇరవై ఏళ్ల వయసు వచ్చినా గానీ ఇంకా మీకు ఆలు రాలేదురా? ఇది మాత్రం పెరగలేదు. మీరింకా ఆలు కూడా నేర్చుకోలేకపోయారంటే అసలు మిమ్మల్ని కాదు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలరా. నా కర్మ, నా కర్మరా. ఏంట్రా అలా గుడ్ల గుబ్బల్లా చూస్తున్నారు? ఆ పలకలు తీసుకొచ్చి నా మొహాన్ని కొట్టి పారేయండి. సుబ్బలక్ష్మి ఇంకా రాలేదంటే ఏరా, మీకు తింగర బుద్ధులు పోవంట్రా? ఎవర్రా ఈ అమ్మాయి? తెలుసా తెలుసా తెలుసా? తెలుసా? తెలీదు. తెలియదు. నేను అడిగింది ఒకసారి. ఏ సుబ్బలక్ష్మి, ఏంటే ఎంత లేట్ అయింది? మా అమ్మతో గుడికి వెళ్ళాను, అందుకే లేట్ అయింది. ఏ, ఎవరు నువ్వు? వారం రోజుల నుంచి నా వెంట పడుతున్నావు. నీ పేరు చెప్పండి. అదిగో మళ్ళీ అదే మాట. అసలు నేను ఎందుకు చెప్పాలి? నీ పేరు నువ్వు చెప్పకపోతే నీ అబ్బ వచ్చి చెప్తాడా? నువ్వు మాట్లాడుతుంది నాతో, మధ్యలో మా నాన్న ఎందుకు? నీ బాబు పెద్ద పుడింగ్. ఎక్స్ట్రాలు మాట్లాడితే చెప్పు తెగిపోద్ది. పర్లేదులే, మా నాన్న కుట్టేస్తాడు. అయినా నీతో మాటలేంటి? పోరా. ఈ రోడ్డే నీ అబ్బది కాదు, నువ్వే పో. పోరా దొంగ సచ్చినోడా. మీ ఇంట్లో ఉన్న డబ్బు నగలు మొత్తం ఇచ్చేయండి, లేకపోతే కత్తి చూసారా నరికేస్తాను.
అంతే, ఆ దెబ్బతో దొంగ మళ్ళీ కనిపించలేదు. వాళ్ళు నిజంగా పరమానందయ్య శిష్యులే కదా? అవును. మనం ఎక్కడికి వెళ్దాం? ప్రేమ పక్షులకు గమ్యం తెలియదట ఓ చెలియా. బాగుంది. रात को भी सूट होता है. నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. నిజం, నా మాట నమ్ము. ఏమ్రా? ఓ వాట్ ఏ బ్యూటీ. హలో, నీ కళ్ళు సూపర్ సెక్సీగా ఉన్నాయి. కూల్ కూల్, లవ్ కదా, స్పీడ్గా ఉంటుంది. మనమే డ్రాప్ అయిపోదాం. భాషావాడు కూల్ కూల్ బేబీ. చంపేస్తాను నా కొడకల్లారా. ఆలీబాయిని ఖతం చేసిన ఆ స్పెషల్ పోలీస్ కి దిమ్మ తిరిగేలా చేయాలి. ఈసారి పెట్టే స్పాట్కి వాడికే కాదు, ఈ ఇండియాకే దిమ్మ తిరిగిపోతుంది. భయ్యా, అలీబాయ్ మాట ఈ ప్రపంచం మొత్తం ఇస్లామిక్గా మారాలి. వీళ్ళని ఎప్పుడు ఊర్లో చూడలేదే. ఎవరు వీళ్ళు? ఓకేనా? మనందరం జాగ్రత్తగా ఉండాలి. ఓకే. ఏ బాబు, ఎవరు నువ్వు? ఈ దెబ్బలేంటి? ఏం జరిగింది? చంపేస్తాను నా కొడక. ఏరా వాళ్ళేమయ్యారా? నువ్వెందుకు వెళ్ళావురా? ఎందుకు వెళ్ళలేదురా? చంపేస్తాను. చెత్తన కొడుకులు. సరేదా, సుబ్బలక్ష్మి, ఏ సుబ్బలక్ష్మి, ఆగవే. సీను కనిపించాడా? గుడి దగ్గర చూశాను. ఎందుకు? సీనుతో మాట్లాడే పనుంది. ఆ పాల సీను గారితో నీకు పని ఏంటి? ఏయ్, నా సీనుని వాడు వీడు అంటే కొడతా. సర్లే సుబ్బలక్ష్మి, నేను నా సీను దగ్గరికి వెళ్ళొస్తా. ఏ లక్ష్మి, లక్ష్మి ఆగు. ఏయ్, సీను, నీకో విషయం చెప్పాలి. ఇప్పుడు చెప్పు. సీను, రేపు నా బర్త్డే. అంటే? బర్త్డే అంటే పుట్టినరోజురా మగడా. అబ్బో,
సీను, నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ ఇంత హ్యాపీగా లేను. నీతో ఉన్నంతసేపు చాలా హ్యాపీగా గడిచిపోతుంది. మనం జీవితాంతం ఇలానే కలిసి ఉండాలి. కానీ ఇంటికెళ్తే మాత్రం నీకు దూరం అయిపోతానేమోనని భయమేస్తుంది. కానీ ఈ రోజు నుంచి నాకు ఆ భయం లేదు. ఎందుకు? రేపటితో నా మైనార్టీ తీరిపోతుంది. ఇక ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఊరు వదిలి దూరంగా వెళ్ళిపోదాం. ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందాం, సరేనా? వద్దు లక్ష్మి, అలా చెయ్యొద్దు. మనం ప్రేమించుకున్నప్పుడు ఉన్న ధైర్యం పెద్దలకు చెప్పేటప్పుడు ఉండాలి. మీ నాన్న ఎంత దుర్మార్గుడైనా కావచ్చు, ప్రేమ గురించి మీ నాన్నకు తెలియదు. విడదీయాలని చూస్తే మసైపోతాడు. చా, మా నాన్నేం వెర్రిబాగులాడు కాదు. పాత సినిమాలో రావు గోపాలరావు టైపు. చూద్దాం. సర్లే, ఆ విషయం పక్కన పెట్టు. నాకు ఒకటిస్తావా? ఏంటి? ఇప్పుడా? ఇప్పుడు కాదు, సాయంత్రం మా ఇంటికి రా, ఇస్తాను. అయ్యో బాబాయ్, మీ ఇంటికా? చచ్చినా రాను. మానే లక్ష్మి, చెప్తా వీళ్ళ సంగతి. ఏంట్రా, ఏమైంది? ఆడో కులం తక్కువ ఏదవండి. అటువంటి వారితో మన లక్ష్మమ్మ గారు ఎలా తిరుగుతున్నారో నాకేం అర్థం కావట్లేదు. నాకు అస్సలు అర్థం కావట్లేదు అయ్య గారు. ఇందులో అర్థం కానిది ఏముందిరా? ప్రేమకి కులం మతం అడ్డురాదు. ఒకవేళ అడ్డు వెళ్తే బూడిదైపోతారని అర్థం. నోరు పోయిండ్రా ఎదవల్లారా. ఏంట్రా, ఈ రాయుడు ఎర్రిబాగులోడు కాదురా, చంపేస్తాను రే. అసలు నా కూతురు ఆ కులం తక్కువ అని ప్రేమిస్తుందంటే ఈ ఊళ్ళో నా పరువేం కావాలరా? రే నర్సిగా, మనోళ్ళు నలుగురు తీసుకెళ్ళి ఆయన వేసేసి ఏ చెరువులోనే పడేయండి రా. అదేం కుదరదు. ఏ, నువ్వు వెళ్ళి చెప్తావా? నాకంత ధైర్యం ఎక్కడుండి ఏడ్చింది? మరి మన ఊర్లో చెరువులు లేవండి. చెరువులంటే చెరువులు కాదురా, మాట వరుసకి చెరువులు అంటాం. ఏ బావులోనో ఏడో పాడేసి పాతి పెట్టేసాడే. ఏం పాతి పెడతాం? రేయ్, నువ్వు నోరెత్తావంటే నీ నోట్లో దురదకుండా పెడతానే అదవా. అయ్యగారు, అమ్మాయి గారు ఎక్కడి నుంచి వస్తున్నారో అడగండి. రేయ్ నానా, ఇలారా. ఎక్కడి నుంచి వస్తున్నావు? కాలేజీ నుంచి నాన్న. పుస్తకాలు అడగండి అయ్యగారు. మరి పుస్తకాలు ఏమ్మా? సుబ్బలక్ష్మి దగ్గర వదిలేశాను నాన్న. ఆహా, సుబ్బలక్ష్మి దగ్గర వదిలేసావా? సరేలే, వెళ్ళు చదువుకో పో. అమ్మాయి గారు బాగా ముదిరిపోయారండి. ఆ సీనిగాడిని దొంగచాటుగా చంపడం కాదు, అందరికీ తెలిసేలా అమ్మాయి గారి ఎదురు చంపాలి. అలా ఎందుకురా? అమ్మాయి గారితో తిరగడం కాదు, కన్నెత్తి చూసినా ఆడి బతుకు ఏమవుతాదో ఊరు జనానికి మొత్తానికి తెలియాలి. ప్రేమ గీమ అంటే ప్రేమించినోడిని మనం ఏం చేస్తామో అమ్మాయి గారికి తెలియాలి. ఇదేదో బాగుందిరా. మనోళ్ళని తీసుకెళ్ళి ఆ యదవం లాక్కురండిరా. పుట్టలోకెళ్లే పావును పట్టుకోవడం చాలా సులువు. అదే బయట ఉన్న పావును పట్టుకోవాలంటే చాలా కష్టం అయ్యగారు. అసలు నువ్వు చెప్పింది నాకేం అర్థం కావట్లేదురా. ఇప్పుడు మనం వాడి కోసం ఎక్కడెక్కడో తిరగడం కన్నా మన ఇంటి చుట్టూ కాపలా ఉండడం మంచిదయ్య గారు. ఇప్పుడు అర్థమైందిరా. నర్సిగా, నువ్వెళ్ళి ఆ పనిలో ఉండరా. పోరా పో.
మీరెన్ని చేసినా వయసులో ఉన్నోళ్ళు వాళ్ళు, వాళ్ళ ప్లాన్లు వాళ్ళకు ఉంటాయి. ఏంటి సీను ఇంకా రాలేదు? ఒకవేళ భయపడి ఆగిపోయాడా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారా? పనుండి బయటకు వెళ్తున్నా. ఒరే, ఓ తండ్రిగా చెప్తున్నాను, పెద్దోళ్ళ కూతులతో ప్రేమ వ్యవహారాలు ఉండకూడదురా. వాళ్ళు డబ్బున్నోళ్ళు ఎంతకైనా తెగిచ్చేస్తారు. వాళ్ళు కళ్ళెరు చేస్తే మన జీవితాలే నాశనం అయిపోతాయి. ఈ ప్రేమలో గేమ్లో మనకు వద్దురా సీను. లేదు నాన్న, చిదంబరం కొడుకుల్ని సినిమాకి తీసుకెళ్తున్నా, అందుకని. అమ్మ నా కొడకల్లా, నా గురించి కాపలా కాశారా? ఎవరు కొన్నాడు అన్నాడు. మీరు ఎదవలైతే నేను ఎదవన్నారు ఎదవనరా. దీనికి అది ఎక్కడా చూద్దాం. కరెక్ట్ తలుపే తెరిచాం. ఎంత చక్క పడుకున్నా. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. ఆ నవ్వు ఎందుకు? మళ్ళీ చెప్పు. నువ్వు 2 సార్లు అడిగితే నాకు గుర్తుండదు. నీకు అలాగే ఉంటది. ఈ 4 ముక్కలు నేర్చుకోవడానికి పొద్దున్నుంచి సుబ్బలక్ష్మిని కాక పట్టాల్సి వచ్చింది. సరే కాని పొద్దున్న ఏదో ఇస్తానన్నావుగా, ఇస్తావా? मेरा बात सुनो रे। ఇది రిమోట్ కార్ బాంబ్.
కరెక్ట్గా 100 ఫీట్స్ వెళ్ళిందంటే 4 బాంబులు బ్లాస్ట్ అయ్యి మొత్తం సర్వనాశనం అయిపోతుంది. ఈ ఇండియాని అంతం చేద్దాం. ఆలీబాయ్ని అంతం చేసిన ఆ స్పెషల్ పోలీస్ని అంతం చేద్దాం. ఆగండి 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 హ్యాండ్స్ అప్. ఏమప్పురా చేతులెత్తు. ఎత్తకపోతే ఏం పీకుతావురా? బుల్లెట్ దిగుతుంది. ఒసెట్ ఎక్కులాడి మీరెవరో మాకు బాగా తెలిసిపోయింది. అయితే ఏం పీకుతావు? తబానా వాళ్ళతో మాటలేంటి, షూట్ చెయ్యి. ఆగండి ఆగండి, కాల్చే ముందు ఓ విషయం ఏనండి. నీతో మాటలు మాకు అవసరంలే. వినకపోతే మానేయండి, తర్వాత బోల్తా పడేది మీరే. ఏం ముసలోడా, ఏంటి చెప్పు. నాతో చేతులు కలిపామనుకో హెల్పింగ్ చేస్తాను, కాకపోతే కొంచెం ఖర్చు అవుద్ది. కాదు కూడదని మీరు నన్ను కాల్ చేశారు అనుకో, నట్టపోయేది మీరే. ఏ ఓల్డ్ మ్యాన్, ఏం అవసరం లేదు. ఏ భాష, వీళ్ళని నమ్మొద్దు. వాడు డబ్బు కోసం ఏదైనా చేస్తాడు. డబ్బు చూపిద్దాం, పని అయిన తర్వాత. ఓకే. $10 లక్షలు ఇస్తా, నేను చెప్పినట్టు చేయాలి. అమ్మదీనా అమ్మ, 10 లక్షలా? 4 ఎకరాలు కొనుక్కోవచ్చు మా ఊళ్ళో. ఏం చేయాలో చెప్పు. మేం సిటీలో మానవ బాంబులు వదులుతాం. మానవ బాంబులు అంటే మనిషి కూడా చచ్చిపోతారు కదా? ఎస్. బాంబుల గురించి తెలియని వాళ్ళు, లోక జ్ఞానం లేని వాళ్ళు కొంతమంది కావాలి. కొంతమంది? అరే 7 కొండలు ఇటు రారా. నువ్వు వెళ్ళి ఆ చిదంబరం కొడుకుల్ని తీసుకురారా. వెళ్తాను గానండి, నేను మాత్రం ఆ చిదంబరం కొడుకుల్ని తీసుకురాను. రేయ్, ఎన్నాళ్ళు నువ్వు వెన్నేదో పనులు చేసిన చూస్తూ ఊరుకోను, కానీ డబ్బు కోసం దేశాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోను. పోలీసులకి చెప్పి నీ బండారం బయట పెడతాను. రేయ్, పాలు తాగే పావుని నమ్మకంగా పనిచేసే పనుని నమ్మొద్దని మా బాబు ఎప్పుడో చెప్పాడురా. అసలు నువ్వు ఇక్కడ నుండి బయటపడితే కదరా నర్సిగా. ఒరే నర్సిగా, వాళ్ళు తీసుకురా. మనతో పెట్టుకుంటే అంతే. పదండి, మన ఇంటికి వెళ్దాం. చెప్పరా, అడుగుతుంది నిన్నే. మర్యాదగా చెప్పు, ఆ దొంగ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయో నీకు చెప్పు. తెలీదు. చెప్పరా, ఆ పిల్లల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారు? చెప్పరా, నీకే గనక పిల్లలుంటే వాళ్ళని కిడ్నాప్ చేస్తే నీకెలా ఉంటుందిరా? చెప్పు. ఆ దొంగ నోట్లు ఎక్కడి నుండి వచ్చాయి? చెప్తాను సార్, చెప్తాను. అప్పుడు ఏమైందంటే, ఎక్కడికైనా వెళ్ళిపోయావో చంపేస్తాను.
అలా జరిగింది సార్. అంతకు మించి ఇంకేం తెలియదు సార్. రైట్ దేశద్రోహి, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్పరా? తెలియదు సార్. చెప్పరా? చెప్పు చెప్పు. అమ్మగారు, అయ్యో ఏడుకొండలు, ఏమైంది ఏడుకొండలు? అయ్యగారు, పాకిస్తాన్ తీవ్రవాదులతో చేతులు కలిపి ఆ చిదంబరం కొడుకుల చేత బాంబులు పెట్టిస్తున్నారు అమ్మగారు. తిరగబడినందుకు నన్ను చంపాలని చూశారు అమ్మగారు. అమ్మా, నాకు తెలియదు అమ్మగారు. రండి వెతుకుదాం. పద పద, తొందరగా వెళదాం. లక్ష్మి, ఏమై ఉంటుందిరా? నీ పెళ్ళాన్ని, నీ కూతుర్ని ఆ ఏడుకొండలు లేపుకపోతున్నాడు. లేపుకుపోతున్నాడా? ఏడుకొండలో అలాంటోడు కాదే. నా మాట విను. పారిపోతున్న వాళ్ళని కరీం చూశాడు. చూస్తూ ఊరుకోలేకపోయాడు. బ్యాడ్ లక్. ఏంటంటే నీ పెళ్ళాము ఏడుకొండలు చచ్చిపోయారు. రేయ్, ఎంత ధైర్యం రా! అయ్యగారు, నన్ను క్షమించండి. వాళ్ళు 10 లక్షలు ఇస్తామని చెప్పారు, అందుకే మిమ్మల్ని చంపేశాను. నిన్ను నమ్మిన వాడిని నువ్వు మోసం చేశావు, నన్ను నమ్మిన వాడిని నేను మోసం చేశా. గుడ్. హలో, సలాం శరత్ భాయ్. రేయ్, ఎక్కడున్నారా చెత్తనా కొడకల్లారా? ఇక్కడే ఇండియాలోనే. నీకొక మాట చెప్పనా? ఇంకొక 3-4 అవర్స్లో మానవ బాంబులు వదులుతాం. అది ఎప్పుడు, ఎలా అనేది సస్పెన్స్. సీట్ న్యూస్ కదా. రేయ్, మీరు నిజంగా ఓ అమ్మకి అబ్బకి పుట్టినోళ్ళే అయితే డైరెక్ట్ గా మమ్మల్ని అటాక్ చేయండి రా, అంతేగాని అమాయకమైన ప్రజల్ని కాదురా చెత్తనా కొడకల్లారా. ఏయ్ పోలీస్, మీ త్వరగా చేయండి రా. ఇండియన్స్ అమాయకులు కారు. మేం కొంటామంటే ఇండియానే అమ్మేస్తారు. ఇక నువ్వేం చేస్తావు? చుప్ రహో. ఏయ్ పోలీస్, ఈ మానవ బాంబు లాపటానికి నీకు క్లూ ఇస్తా. అదేంటో తెలుసా? వర్షం. వర్షం రప్పించు. వర్షమా? ఎస్, మేమమర్చిన రిమోట్ బాంబులు తడిస్తే పనిచేయవు. ఆపగలవా? మా దేశాన్ని ఏం చేయొద్దు ప్లీజ్. అన్యాయంగా అమాయకుల్ని బలి చేయొద్దు ప్లీజ్. నా మాట వినండి. జాలి, కరుణ, దయ మీకు మాత్రమేనా? ఏయ్, ఒక్కసారి నీకు చెప్తే అర్థం కాదా? ఏ, నువ్వు ఆడదానివి కాదా? చుప్ రహో. ఏయ్, లెట్స్ గో. హలో హలో. చా, హే, ఈ నెంబర్ వరంగల్ సిగ్నల్స్ నుంచి వచ్చింది. అంటే కమాన్.
సీను 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 రే సీను లేవరా రే అరే సీను సీను రే సీను రే సీను 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 రే సీను లేరా రే రే పాకిస్తాన్ వాళ్ళు లక్ష్మిని తీసుకెళ్ళిపోతున్నారు రా అడ్డెళ్ళేందుకు రాయిని చంపేశారు రే సీను లేవరా లక్ష్మిని తీసుకెళ్ళిపోతున్నారా సీను రారా రే జాగ్రత్త ఎవర్రా నువ్వు?